హాయ్ గైస్, దిస్ ఇస్ సాలిహా 390. అందరూ బాగుండాలా, అందులోనే ఉండాలా. ఈ రోజు అయితే మేము సరదాగా అడవికి అయితే వచ్చేసినాం. నెక్స్ట్ ఏం జరుగుతుందో వీడియోలో మీరు చూడండి. ఇక్కడైతే మేము దావలో పోతానప్పుడైతే మాకైతే ఈ పురుగు కనిపించింది. దీని పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మనకైతే దూరంగా కనపడుతుండేది నల్లమల్ల అడవిలో. ఇదైతే మా ఊళ్ళో దీన్ని ఎద్దులగుట్ట అంటారు. మా అన్న ఈయనే రూట్ చూపిస్తాడని ఈయన రూట్ తప్పిపోయినాడు. జింకలు నేహలే వీడు మా ఊరు ముఖేష్ దొంగ నా కొడుకు, పనికి దొంగ నా కొడుకు. రే మా వాడు లాగింగ్. ముఖేష్ వీడు ఎక్కలేకపోతున్నాడు, దొంగ నా కొడుకు. పిచ్చి కుక్క కడిచినట్టుంది ఈ నాయలకి. దేనాకి బురుకులు మళ్ళీ ఇస్తాం. ఇంకా కాలేదు, ఇంకా అద్దంపై ఇప్పుడు ఆ సగం ఎక్కినామంతే, ఇంకా ఎక్కాల. బాబ్జీ అన్న స్వచ్ఛమైన గాలి ఆస్వాదిస్తున్నాడు. ఇక్కడ నీళ్ళు అయితే చిన్నగా ఊరుతున్నాయి. దీన్ని బయోడీజల్ ప్లాంట్ అని అంటారు. ఇవి ఈడ ఏదో పనులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ పనుల పేరు మాకైతే తెలీదు. చూడండి, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లు తెలపండి. వీటిని నాచు అని అంటారు. ఎక్కువ నీళ్ళు ఊరే చోట అయితే ఇవి ఉంటాయి. చుట్టూ పచ్చని చెట్లు గుట్టులే ఉన్నాయి. ఇంకా మా లొకేషన్కి అయితే మేము ఇంకా రీచ్ కాలేదు. మా వాళ్ళు అలిసిపోతా ఆడాడ నిల్చుకొని వస్తున్నారు. ఇక్కడ చూడండి, ఏదో జమ్ము టైప్ లో చెట్టు ఉంది, ముళ్ళొచ్చి. ఇలాంటి ఫ్రాడ్ మనుషుల వల్లే ప్రకృతి నాశనం అయిపోతా ఉంది. ఇక్కడ మంచి చెట్టును అయితే నాశనం చేయడం జరిగింది. ఇలాంటి వాళ్ళతోనే ప్రకృతి విపత్తులు వస్తున్నాయి. చెట్లు కాపాడాల్సిన టైంలో ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఇలా చూసుకోండి, ఇది ఇంకో జాతి చెట్టు. ఇవంతా నీళ్లు ఊరే చోటే ఉంటాయి. వానాకాలంలో నీళ్లు ప్రవహించే టైంలోనే కాస్తాయి ఈ చెట్లన్నీ. వాన లేని టైంలో ఎండిపోతాయి. మనకే దావలో బోధ చూడండి ఎంత దట్టంగా ఉందో. ఇలాంటి ఆవులా సద్దాలు చేసుకుంటా పోవాలా. ఏమైనా పాములు ఉన్నా కాటేస్తాయి, కాటు రాసులు ఉంటాయి. బోధలో పందులు కుందేళ్ళు నక్కినారు మా వాళ్ళు. ఇంకా ఎవరు తెలియదు. ఇక్కడ సద్దామని వెళ్ళిపోతున్నాడు మాకు వదిలేసి. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే మనకు దావులో అయితే ఈ నత్త చుప్పలు కనపడినాయి. ఇందులో నత్తలు చనిపోయినాయేమో బహుశా. చూడండి, మట్టి వెళ్ళిపోయినాయి, దీంట్లో చచ్చిపోయినట్టున్నాయి. ఇక్కడే వదిలేద్దాం, మన ప్రయాణం ముందు కొనసాగిద్దాం. మధ్యలో చాలా చిన్న నత్తలు అయితే చనిపోయినాయి. అప్పుడప్పుడు ఇలాంటి స్వచ్ఛమైన అడవుల్లోకి కూడా తిరగాల జాగ్రత్తగా. ఎక్కడ రోడ్లో ఎటుపోయినారా? అట్టే కదా. ఇక్కడ వ్యూ చూసుకోండి.
ఇది మేబీ దూది చెట్టు అంటారేమో. ఇక్కడ ఎక్కువ దూది చెట్లు, తుమ్మ చెట్లు, జమ్ముడు చెట్లు ఎక్కువ ఉన్నాయి. మధ్య మధ్యలో సీతాఫలంకాయ చెట్లు కూడా ఉన్నాయి. రకరకాలు ఉన్నాయి, నాకైతే అన్ని పేర్లు తెలియదు. ఇక్కడైతే అడవి మధ్యలో నీళ్ళు ఇంకేదాలకైతే గడ్డలు గడ్డలుగా తవ్వినారు, ఎర్రగా కనపడతాయి కదా అవి. వాన పడినప్పుడు డైరెక్ట్గా నీరు కిందకి డైరెక్ట్గా వచ్చేస్తే వేస్ట్ అయిపోతాయని గుంతల్లో పడినారు నీళ్ళు ఇమిరేదానికైతే. ఇక్కడ చూడండి, అడవిలో నీళ్లు డైరెక్ట్ కిందకు పోకుండా ఇలాంటి గుంతలు కొడితే నీళ్లు బాగా ఇంకి భూగర్భ జలాల్లో నీళ్ళు అయితే స్టోరేజ్ అవుతాయి. అందుకని అడవి మధ్యలో అయితే ఈ గుంతల్లో ఉన్నారు ఈ విధంగా. అక్కడైతే మనకు దూరంగా పీలేరు కనపడతా ఉంది, చాలా దూరంగా ఉంది. ఈ కెమెరాలో బహుశా మీకు కనపడకపోవచ్చు. ఇది పీలేరుకి అతి సమీపంలో ఉన్న అడవి. ఇక్కడ చూడండి వానీళ్ళు స్టోర్ అయి ఉన్నాయి. లేదా పురుగులు ఉన్నాయి చూడండి, నల్ల నల్లగా ఉన్నాయి. ఇక్కడ చూసుకోండి, రాయి మధ్యలో చెట్టు మొలిసింది. మేబీ ఇది మర్రి చెట్టు అనుకుంటా. ఈ అడవిలో నడిచి నడిచి చాలా చెమట వస్తుంది. మా అత్తరాన్ని అయితే ఏకంగా షర్ట్ అయితే ఎప్పేసినాడు చూడండి చెమటలో. ఈ రాయి చూడండి కొద్దిగా డిఫరెంట్ గా ఉంది. ఎట్టో బ్రో, ఎట్ట పోవాలి బ్రో? అప్పుడప్పుడు లాంటి అడవుల్లో కూడా వస్తూ ఉండాలా. నో రండి నన్ను, మా వాళ్ళంటే అక్కడే అలిసిపోతా ఉన్నారు. ఎట్లా సంసారం చేస్తారో వీళ్ళు. అన్న ఫారూక్ అన్న పెళ్ళిళ్ళు 2 పెళ్ళిళ్ళు కావాలంట అన్నాడు. ఇప్పుడే అలిసిపోతాను, పెళ్లి చేసుకుంటే 2 పిల్లలు ఎట్ట చేస్తాడో. ఫారూక్ అన్న రానా? ఇప్పుడు ఎక్కడ పోతున్నాం, ఏం చేస్తున్నాం మాకైతే అర్థం కావడం లేదు. మనం పోవాల్సింది ఇంకో దావు గంట, ఇంకో తాను వచ్చేసినాం అడవిలో. సద్దామన్నా ఇటు ఈ గుండు దాటితే వచ్చేస్తామా? మా వాడు ఆసిఫ్ గాడు కింద చెప్పు ఎవడో రాయి మధ్యలో ఇరికించుకున్నాడంట. అందువల్ల మేము రెస్ట్ తీసుకుంటున్నాం. వాడు చెప్పు తెచ్చేదాకా వెయిట్ చేస్తాం. మా అన్న చూడండి, వీడు బనీ నిప్పేసినాడు. నెక్స్ట్ ఏమేమి ఇప్పేస్తారో వీళ్ళు. ఏమరా దొరికిందా చెప్పు? ఆసిఫ్ గాని చెప్పు దొరికేసింది. ఇప్పుడు మళ్ళీ మన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. ఇక్కడ చూడండి గుహ మాదిరి ఉంది. మేబీ ఇక్కడ చాలా నైస్ గా ఉంది. కింద పండ్లు సంసారం పెట్టినట్టుండే. అడవిలో మేము రావాలనుకున్న లొకేషన్ తప్పిపోయినాము. మా వాళ్ళంతా అలిసిపోయి ఆడ వేరే తానైతే విశ్రాంతి తీసుకుంటున్నారు. లొకేషన్ కన్ఫర్మ్ చేసుకొని మాకైతే ఫోన్ చేయండి, నా లొకేషన్కి అయితే వస్తా అంటా ఉన్నారు. నేనైతే లొకేషన్ వెతికే పనిలో ఉండా. మొత్తం నిలువగా ఉంది ఇక్కడ. లొకేషన్ చూసుకోవచ్చు. మేము రావాల్సి అనుకున్న లొకేషన్ ఇదే. మా వాళ్ళంతా అలిసిపోయి అక్కడే ఉండిపోయినారు. ఇక్కడ చూడండి తేనె పైన అయితే మనకు తేనె పెట్టి కనపడుతుంది ఒకటి. ఈ కళ్ళు అయితే రెండవది ఉంది, పెద్ద పేరు వెళ్ళి. మా వాళ్ళంతా చిన్నగా ఈ తేనెపేట లొకేషన్ కాడికి అయితే వస్తున్నారు. నేను వాళ్ళ కోసం వెయిట్ అయితే చేస్తున్నా. దగ్గరలోనే ఉన్నారు. వాళ్ళకి దావ అయితే నేను అరుస్తా, ఇక్కడ ఉంది రండి అని చెప్తున్నా. ఇక్కడ వాళ్ళు అక్కడ అయిపోయినారు, అంతా గ్యాదర్ అవుతున్నారు. ఇప్పుడు ఇక్కడ చాలా నిలుగా ఉంది, జారుకుంటా వస్తున్నారు మా వాళ్ళంతా. ఫారూక్ అన్న కట్టి చేసుకొని వస్తున్నాడు ముసలోడు. బయట సాహసం చేద్దా, పడితే మూతిపల్లి చేతిలోకే. సాహసయాత్రుడు. ఇక్కడ చూడండి బ్రహ్మజముడి చెట్టు కూడా ఉంది. దీనికైతే కాయలు కాస్తాయి. ఇది చాలా ఔషధ మొక్క కూడా ఇది. ఇవి కాయలే పచ్చిగా ఉన్నాయి, ఇవి తినచ్చు.
మా వాళ్ళంతా పెద్ద పేదలు తేనెపెట్టెల దగ్గర పోతున్నారు. చూడండి అంతా తేనెపెట్టెలు చూస్తున్నారు. రే ఫస్ట్ నేనే వచ్చింది ఇడికి. జూమ్ కాదు ఇది. ఇక్కడ చూడండి మా వాళ్ళు దీనికి తీద్దాం అనుకుని చాలా ఎత్తులో ఉన్న కారణంగా అయితే ప్లాన్ అయితే క్యాన్సిల్ చేసేసినాం. ఇక్కడ తీగల చెట్టు చూడండి, ఇది మొత్తం దీని తీగలు. చూడండి చెట్టు మొదలు ఎంత గట్టిగా ఉందో, పచ్చగా ఉంది, డిఫరెంట్గా ఉంది చెట్టు అయితే. ఇక్కడ చూడండి అడవి సాలిపురుగు కనపడుతుంది మాకి ముందర, ఎంత పెద్దది ఉంది. నేను తెచ్చుకున్న తినబండరాలు నీళ్లు అంతా అయిపోయినాయి. ఇప్పుడు ఇళ్ళకి రిటర్న్ అవుతున్నాం. బాబుజీ అన్న ఎట్టుంది జర్నీ? డోలు తీరిందా కదా? దప్పిక అమ్మో. ఇక్కడ చూడండి ఈత చెట్లు వరుసగా ఉన్నాయి బండ పైన. వరుసగా ఉన్నాయి అన్ని ఈత చెట్లే. లోయ ఇది. మాకైతే అడవిలో నేరేడు చెట్టు కనిపించింది. దీంట్లో కాయలు చూడండి ఎర్రగా, ఇంకా మాగలేదు, ఇంకా పచ్చిగానే ఉన్నాయి. వీటిని బల్స్కాయలు అంటారు. ఇవి మాగలేదు, ఇవి కూడా పచ్చిగానే ఉన్నాయి. ఈరోజు అన్నీ మాకు పచ్చిగానే కనపడుతున్నాయి. అయితే ఇంకా టేస్ట్ ఉంటాయి ఇవి. ఇప్పుడైతే ఆరెంజ్ కలర్లో ఉన్నాయి, మా అయితే బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయి. మేమైతే కొన్ని బల్స్కాయలు కలెక్ట్ చేసినా, ఇవి పాత గుడ్డులో కట్టేస్తే మాగుతాయంట సద్దామన్న చెప్పినాడు. అన్నీ కలెక్ట్ చేసుకున్నాం. ఇదో నా సద్దామన్న జోబులో వేసుకో. ఇదోనా ఇదో కట్టి బయలుదేరదాం. ఇప్పుడే ఎక్కువ అయిపోయా లాగ్. రైతు బిడ్డ బాబ్జీ అన్న కట్లు కొడుతున్నాడు టమాటా చెట్లకి సపోర్ట్ కోసం. అన్నా నేను మళ్ళొచ్చినా అన్నా. ఈ పల్లె ప్రశాంత్ ఒక రైతు బిడ్డ బిగ్ బాస్. ఇక్కడ మేము కట్లు కొట్టేతానైతే సాలిపురుగు చూడండి ఎంత పెద్ద వల వేస్తుందో, ఎంత పెద్దది ఉంది. మేబీ సాలిపురుగు కింద గుడ్లేమో ఇవి దానివి. మేమైతే కట్లు తీసుకుని పోతున్నాం. ఊరికే ఎందుకని చేతిలో కట్లు కొట్టుకొని పోతున్నాం. ఇక్కడ అడవిలో బండ పైన నీళ్లు ఆగినాయి జంతువులు తాగేదానికి. దీంట్లో కప్ప చేపలు కూడా ఉన్నాయి, మీకు కనపడవేమో. ఇప్పుడు మళ్ళీ కిందకి వెళ్ళిపోతాం. ఇంకా దూరం అయితే కింద దిగేస్తాం. మేమైతే ఇంట్లోకి మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతున్నాం. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సరే ఉంటా మరి, టేక్ కేర్.